Yeah, good evening everyone. So welcome back to our class. So today we are going to discuss about the continuation topic of the previous video class. So already in the previous video session class we have discussed some basic important sums that are going to be expected to appear in the public examinations for both CBSE and State Board of 10th class. So for that continuation part, okay. So already previous video class we have discussed about the few sums, but right now for that part it will be continued right now, okay. So the sums will be based on the arithmetic progression. So already I have started in the previous video session. Right now we will keep on continuing with the remaining sums, okay. So if you look at the board, okay, so already I have written 4 important sums, and out of these 4 we can expect definitely one sum in the public examination, okay. So if you look at the board, first question, okay, find the respective terms for the following AP, okay, for the following AP అంటే వాడు ఆల్రెడీ చెప్పేస్తున్నాడు అది AP సిరీస్ వాడు చెప్తున్నాడు కాబట్టి అగైన్ వీ డీడ్ నాట్ టు చెక్, అది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ క్లియర్లీ ఇట్ హెస్ గివెన్ దట్ ద ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓన్లీ. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకుని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద గివెన్ టర్మ్, ఓకే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఏపీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే A1 ఎంత ఇచ్చాడండి, 2 ఇచ్చాడు, A3 ఎంత ఇచ్చాడు, 26 ఇచ్చాడు, అవునా కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించుకుని వీ నీడ్ టు ఫైండ్ అవుట్ సెకండ్ టర్మ్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D అని చెప్పుకున్నాం. అంటే A3 అంటే అక్కడ ఒకటి తగ్గుతుంది, A ప్లస్ 2D అవుతుంది. A5 అంటే A ప్లస్ 4D అవుతుంది. అలాగే A2 అంటే A ప్లస్ 1D అవుతుంది. అలా మనం కనుక ఆ ఆర్డర్లో రాయగలిగితే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A2 ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ 1D కింద రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ n ఉంటే ఇక్కడ N-1 రావాలి, ఎందుకంటే సెకండ్ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి A2 ఈక్వల్ టు A ప్లస్ 1D. ఇక్కడ మన దగ్గర A ఫస్ట్ వాల్యూ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి A1 అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి అక్కడ A ప్లస్ 2 వేస్తాం, కానీ మనకి D వాల్యూ లేదు కాబట్టి వీ నీడ్ టు సాల్వ్ బోత్ ద ఈక్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ A3 ఎలా రాసుకోవచ్చు, A3 ఈక్వల్ టు A ప్లస్ 2D కింద రాసుకోవచ్చు కదా, అవునా కదా. A3 ఈక్వల్ టు A ప్లస్ 2D, ఎందుకంటే ఇక్కడ n ఉంటే ఇక్కడ N-1 అవుతుంది, అంటే A3 కెన్ బి రిటర్న్ యాజ్ A ప్లస్ 2D. సో దాని వాల్యూ ఎంత 26 అని వాడు చెప్తున్నాడు. అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చాడు, A1 ఇచ్చాడు. A1 అంటే ఎంత అవుతుంది, A ప్లస్ 1D అంటే 1-1 అంటే 0 అవుతుంది, అవునా కదా. A ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఫైనల్లీ A1 విల్ బికమ్ A, అంటే A1 ఈక్వల్ టు ఎంత వస్తుంది, A1 ఈక్వల్ టు A ఈక్వల్ టు మళ్ళీ 2A వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 2 అనే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ ద D వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ A1 ఈక్వల్ టు A ఈక్వల్ టు 2 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ దిస్ A వాల్యూ ఇన్ ద ఫైనల్ ఈక్వేషన్, ఓకే. ఫైనల్లీ A ప్లస్ 2D ఈక్వల్ టు 26 అన్నాం కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ A కెన్ సబ్స్టిట్యూట్ 2. సో 2 ప్లస్ 2D ఈక్వల్ టు 26 and 2D equal to 26 plus 2 will become minus 2, so that 26 minus 2 24 and 2D equal to 24 and D equal to 24 by 2, and finally 2 12s are 24. So finally we will get D value equal to 12 and A value will become 2. So ఇప్పుడు A value ఉంది, D value ఉంది. So by basing these two we can find out second term అంటే ఎంత, A2 ఎలా రాసుకోవచ్చు, A plus 1D కింద రాసుకోవచ్చు లేదా, అంటే ఇప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ A ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి 2 ప్లస్ 1 ఇంటూ D వాల్యూ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో ఫైనల్లీ 1 ఇంటూ 12 ప్లస్ 2 14. సో సెకండ్ టర్మ్ విల్ బికమ్ A2 ఈక్వల్ టు 14. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 టర్మ్స్ ఇచ్చి ఇంకొక టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడంటే వీ నీడ్ టు సాల్వ్ ద గివెన్ 2 టర్మ్స్, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద గివెన్ టర్మ్. అంటే ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే వీ నీడ్ టు గో ఫర్ ద మెయిన్ టర్మ్, ఓకే. ద సేమ్ ప్రాసెస్లో ఇంకోటి ఇచ్చాడు, A2 ఇచ్చాడు, A4 ఇచ్చాడు, A1 A3 మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఓకే. వీ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ సెషన్, ఓకే. సో వాట్ హి హస్ గివెన్, A2 ఇచ్చాడు. సో ఐఎమ్ అరేంజింగ్ దిస్ వన్, యూ కెన్ ట్రై ఇన్ యువర్ ఓన్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే, సో A2 ఎంత ఇచ్చాడు, 13 ఇచ్చాడు. అలాగే A4 వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో A2 ఈక్వల్ టు 13, A4 ఈక్వల్ టు 3 ఇచ్చాడు. A2 మనం ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ 1D కింద రాసుకోవచ్చు లేదా, A ప్లస్ 1D ఈక్వల్ టు 13. అలాగే A4 ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ 3D కింద రాసుకోవచ్చు లేదా, ఈక్వల్ టు 3.
అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ కనుక సపరేట్ చేయగలిగితే అంటే 1 - 2 కనుక చేయగలిగితే అంటే a + d మైనస్ ఇక్కడ ఏముంది a + 3d సపరేట్ చేయగలిగితే ఏమవుతుంది 13 - 3 అవుతుంది RHS అవునా కదా. సో బ్రాకెట్ ఓపెన్ చేస్తే a + d మైనస్ a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3d ఈక్వల్ 13 - 3 ఎంత 10 అవుతుంది. సో మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోయి మైనస్ 3d లోంచి ఒక d తీసేస్తే మైనస్ 2d మిగులుతుంది ఈక్వల్ టు 10 అండ్ d ఈక్వల్ టు 10/-2 అంటే ఫైనల్లీ 10/-2 అంటే -5 వచ్చింది. అంటే d వాల్యూ ఈక్వల్ టు -5 వచ్చింది. ఈ వచ్చినటువంటి d వాల్యూని ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు -5 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది a + d ఈక్వల్ టు 13 అని ఉంది. అంటే a + d ప్లస్ ఎంత పెట్టచ్చు -5 కనుక పెట్టగలిగితే 13. సో a -5 అటువైపు వెళ్తే +5 అవుతుంది అంటే 13 + 5. సో ఫైనల్లీ a ఈక్వల్ టు 13 + 5 18 అంటే a వాల్యూ వచ్చింది d వాల్యూ వచ్చింది. సో ఫైనల్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ a1 అండ్ a3. ఈ రెండు ఈజీగా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫస్ట్ a1 కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే a1 ఎలా రాసుకోవచ్చు a + 0d కింద రాసుకోవచ్చు. ఎందుకంటే 0dకి వాల్యూ ఏంటో అలాగే ఉంచేస్తే a1 విల్ బికమ్ a1 ఈక్వల్ టు a వాల్యూ ఆల్రెడీ ఎంత వచ్చింది 18 వచ్చింది. కాబట్టి ఫస్ట్ టర్మ్ హ్యాస్ బీన్ అంటే a1 ఎంత వచ్చింది 18 వచ్చింది అనమాట. దెన్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ a3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం a3 ఈక్వల్ టు a + 2d కింద రాసుకోవచ్చు లేదా అంటే ఇక్కడ 3 ఉంటే అక్కడ 2d వస్తుంది. సో ఫైనల్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ a ప్లేస్ ఎంత పెడతాం 18 + 2 ఇంటూ d ప్లస్ ఎంత పెట్టచ్చు -5 పెట్టచ్చు అవునా కదా. సో ఫైనల్లీ 18 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 5 10. సో 18 - 10 8 అవుతుంది. సో ఫైనల్లీ a3 విల్ బికమ్ 8. సో దిస్ ఇస్ ద వే హౌ టు సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైనా ఒక 2 టర్మ్స్ ఇచ్చి ఒక థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం డెఫినెట్గా వాడు ఇచ్చినటువంటి 2 టర్మ్స్ని మనం యూజ్ చేసుకున్న తర్వాతే ఏ వాల్యూ డి వాల్యూ రప్పించాక వాడు అడిగిన టర్మ్లోకి వెళ్తాం అనమాట. డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి వాడు ఇచ్చినటువంటి 2 టర్మ్స్ని సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే వీ నీడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ టర్మ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దెన్ వీ విల్ గో ఫర్ ద second sum. If you could observe on the board, మీరు అబ్జర్వ్ చేస్తే which term of AP అని చెప్పి అంటున్నాడు చూడండి, which term of AP. So if you could observe on the board, you will be able to find one important model. Which term of AP 3, 8, 13, 18 is 78 అంటున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే which term of AP అని చెప్పి ఏం చెప్తున్నాడు 3, 8, 13, 18 అలా చెప్పుకుంటూ వెళ్తే 78 ఎన్నో టర్మ్ అవుతుంది అంటే ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అలా ఎన్నో టర్మ్లో 78 ఉంటుంది. అంటే మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ టర్మ్ మనకు తెలియదు కాబట్టి మనకు అది ఎన్నో టర్మ్ మనకు తెలియదు కాబట్టి n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది a1, a2, a3, a4 అప్ టు సో ఆన్. ఇది లాస్ట్ ఏమవుతుంది an అవుతుంది అవునా కదా. అంటే ఎంత టర్మ్ కాబట్టి ఇప్పుడు మనకి ఎంత టర్మ్ ఆఫ్ AP ఫార్ములా ఏంటి an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d అవునా కదా. ఇప్పుడు an ప్లేస్లో ఏముంది మనకి 78 ఈక్వల్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ a అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ 3 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి n అలాగే ఉంచి n-1 ఇంటూ d వాల్యూ అంటే ఇప్పుడు ఏంటి కామన్ డిఫరెన్స్ 8 నుంచి 3 తీస్తే ఎంత 5, 30 నుంచి 8 తీసిన 5 అంటే కామన్ డిఫరెన్స్ విల్ బికమ్ 5. సో ఫైనల్లీ 78 is equal to 3 plus 5 into n 5n minus 5 into 1 5. So finally 78 3 minus 5 ఎంత అవుతుంది -2 plus 5n. ఈ -2 తీసుకొస్తే +2 అవుతుంది. సో 78 plus 2 ఎంత 80 equal to 5n. So finally 5n will become 80 and n is equal to 80/5. 80/5 చేస్తే మనకి 16 5s అంత వస్తుంది చూడండి. అంటే 16 5s are 80 అవునా కదా. సో ఫైనల్లీ n ఈజ్ ఈక్వల్ టు 16. అంటే దీని అర్థం ఏంటి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అలా 16th టర్మ్కి వచ్చేటప్పటికి అంటే n ప్లస్లో 16 టర్మ్ ఉంటే ఆ 16th టర్మే 78 అనమాట. ఇప్పుడు అంటే విచ్ టర్మ్ అంటున్నాడు కాబట్టి విచ్ టర్మ్ కానీ హౌ మెనీ టర్మ్స్ కానీ ఇలా మనకు ఆ వర్డ్ కన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ మెనీ అని కనబడినా విచ్ టర్మ్ అని కనబడినా మనకి
n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి కూడా హౌ మెనీ అంటే n వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ సమ్. ఓకే, ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. సో దిస్ ఇస్ ద మోడల్ హౌ టు ఫైండ్ అవుట్ దట్ వన్. ఓకే, సో విచ్ అన్న హౌ మెనీ అన్న మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ, n వాల్యూ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ సమ్. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. సో జనరల్గా మనం 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12 ఇవన్నీ మల్టిపుల్స్ రాస్తాం అవునా కదా. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16 అవునా కదా. 4 5s are 20, 4 6s are 24 అవునా కదా. ఇలా రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేటప్పటికి 250 లోపల రావాలంటున్నాడు. అంటే 250 లోక అంటే మీరు అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10కి 250కి మధ్యలో అంటే ఏంటి, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10 లోపల వద్దంటున్నాడు. అంటే 4 8ని మనం ఎక్స్క్లూడ్ చేసి 10 తర్వాత అంటే 10 లేదా అంతకంటే ఎక్కువ అంటే 10 మనకు పాసిబుల్ అవ్వదు కాబట్టి 4 మల్టిపుల్ కాదు కాబట్టి 10 11 పక్కన పెడితే 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 12 16 20 24 అలా లిమిట్ ఎంత 250 లోపల ఉండాలన్నమాట. అంటే 250 కానీ 250 లోపల కానీ. మరి 250 పాసిబుల్ అవ్వదు, 249 కూడా పాసిబుల్ అవ్వదు, 248 పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే 4 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 248. ఎందుకంటే 62 into 4 చేస్తే 248 వస్తుంది కాబట్టి సో 248 వరకు మనం తీసుకోవాలి. అలా అని చెప్పి నెక్స్ట్ 248 తర్వాత నెక్స్ట్ వచ్చే మల్టిపుల్ 252 అవుతుంది. 252 తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకి 250 రేంజ్ ఇచ్చాడు కాబట్టి దాని లోపల కానీ అది కానీ ఎగ్జాక్ట్గా ఆగాలి. అలాగే ఇక్కడ కూడా 10 కానీ అంతకంటే పైన కానీ. అంటే 12 నుంచి 248 మధ్యలో 4 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 16 20 అలా స్టార్ట్ చేసుకున్నాం. అంటే 12 16 20 24 అప్ టు సో ఆన్. ఇక్కడ ఎంత 248 కింద రాసుకోవాలన్నమాట. 250 రాయకూడదు ఎందుకంటే 250 మల్టిపుల్ కాదు కాబట్టి, బట్ రేంజ్ కోసం మనం వాడుకుంటున్నాం అంతే. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉండొచ్చు అంటే 1 2 3 4 అంటే మన ఎదురుగా ఉన్నాయి కాబట్టి లెక్క పెట్టేస్తున్నాం. అలా 240 వరకు ఎన్ని ఉంటాయి, హౌ మెనీ అంటే మనకు తెలియదు కాబట్టి n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇది a1 a2 a3 a4 అప్ టు లాస్ట్ టర్మ్ an అవుతుంది. మళ్ళీ ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే కదా ఫార్ములా. ఇందులో an అంటే లాస్ట్ టర్మ్ ఎంత 248 ఈక్వల్ టు ఇంకా ప్లేస్ ఆఫ్ a అంటే ఎంత ఫస్ట్ టర్మ్ ఎంత 12 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n-1 ఇంటూ d. కామన్ డిఫరెన్స్ చూసుకోండి. 16 నుంచి 12 తీస్తే 4, 20 నుంచి 60 తీసిన 4, 24 నుంచి 20 తీసిన 4. అంటే కామన్ డిఫరెన్స్ ప్లేస్ లో మనం 4 వేసుకోవచ్చు. సో ఫైనల్లీ 248 ఈక్వల్ టు 12 ప్లస్ 4 ఇంటూ n 4n మైనస్ 4 ఇంటూ 1 4. సో 12 మైనస్ 4 ఎంత అవుతుంది 8 ప్లస్ 4n ఈక్వల్ టు 248. ఈ 248 లోంచి ఈ ప్లస్ 8 ఇటువైపు తీసుకెళ్తే మైనస్ 8 అవుతుంది. అంటే 248 లోంచి ఒక 8 తీస్తే 240 అవుతుంది. సో 240 ఈక్వల్ టు ఇటు సైడ్ ఎంత ఉంది 4n మిగిలింది. సో n వాల్యూ మనకు తెలియదు కాబట్టి 240 ఈ 4 ఇటువైపు వస్తే బై 4 అవుతుంది. సో 460 240. సో ఫైనల్లీ n ఈక్వల్ టు 60. అంటే దాని అర్థం ఏంటి, n ఈక్వల్ టు 60 వచ్చిందంటే ఏంటి 12 నుంచి 248 వరకు మనకి 4 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి 60 ఉన్నాయి అర్థం. అంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ n వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ ద మోడల్ హౌ టు రిప్రజెంట్స్ ద గివెన్ సమ్. ఓకే, ద సేమ్ వే నెక్స్ట్ సమ్ కూడా అదే. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫైనల్లీ విచ్ టర్మ్ అని అడిగిన హౌ మెనీ మల్టిపుల్స్ అండ్ హౌ మెనీ ఈ వర్డ్స్ కనుక మీకు వినబడితే మనం కట్టాల్సింది n వాల్యూ. హౌ మెనీ అన్న విచ్ టర్మ్ అన్న మనం కట్టాల్సింది ఏంటి n వాల్యూ కట్టాలి. అది కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో లాస్ట్ సమ్ విల్ ట్రై నౌ. Okay, the last one for this day. Okay, so we'll go with the last one and you can conclude this one. How many 2-digit numbers are divisible by 3 and 3 to divisible by a 2-digit numbers ఎన్ని ఉన్నాయి? సో జనరల్గా మనం స్టార్ట్ చేస్తే 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12 అవునా కదా. 3 5s are 50, 3 6s are 18, 3 7s are 21 అప్ టు ఎక్కడ వరకు వెళ్ళాలి 2-digit నెంబర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు వెళ్ళాలి. 2-digit నెంబర్ ఎక్కడ ఎండ్ అవుతుంది 99 దగ్గర ఎండ్ అవుతుంది. 100 దగ్గరికి వెళ్ళకూడదు. 100 అంటే మళ్ళీ 3-digit అయిపోతుంది. సో 99 దగ్గర కనుక మనం ఆగలిగితే అట్ దట్ టు దట్ 99 ఈస్ డివిజిబుల్ బై 3 కాబట్టి అప్ టు సో ఆన్ 99 వరకు వెళ్ళచ్చు. అండ్ దట్ ఇక్కడ 3 6 9 కన్సిడర్ చేయకూడదు. ఎందుకు క్వశ్చన్ లో హౌ మెనీ 2-digit అని క్లారిటీగా చెప్తున్నాడు. అండ్ దట్ 3 తో డివిజిబుల్ అయ్యి 2-digit నెంబర్స్ అంటే 3 6 9 పక్కన పెట్టాలి. ఎందుకంటే సింగిల్ డిజిట్ కాబట్టి ఈ 3 కనుక ఎక్స్క్లూడ్ చేస్తే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. సో ఎక్కడి నుంచి 12 15 18 21 అప్ టు సో ఆన్
లాస్ట్ 2 digit నెంబర్ ఎండింగ్ ఎంత, సో ఆన్ అప్ టు 99. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి 3 తో డివిజిబుల్ అవుతాయి. అలా హౌ మెనీ అంటే 12 దగ్గర స్టార్ట్ అయ్యి 99 వరకు వెళ్తుంటే మనకి ఎన్ని అలా వస్తాయి. ఎన్ని అంటే ఏంటి, అక్కడ 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ A1, A2, A3, A4 అప్ టు సో ఆన్ AN అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో n వాల్యూ AN ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇన్ ద ప్లేస్ ఆఫ్ AN ప్లేస్ లో 99 పెడతాం ఈక్వల్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ A ఫస్ట్ టర్మ్ 12 కాబట్టి n మైనస్ 1 ఇంటూ D వాల్యూ కామన్ డిఫరెన్స్. 15 నుంచి 12 తీస్తే 3 వస్తుంది, 18 నుంచి 15 తీసినా 3 వస్తుంది, 21 నుంచి 18 తీసినా కూడా మనకి 3 వస్తుంది. సో ఫైనల్లీ 99 ఈక్వల్ టు 12 ప్లస్ 3 ఇంటూ n 3n మైనస్ 3 ఇంటూ 1 3. సో 12 మైనస్ 3 ఎంత ఉంది, 9 ప్లస్ 3n ఈక్వల్ టు 99. ఈ ప్లస్ 9 ఎట్లా తీసుకొస్తే మైనస్ 9 అవుతుంది ఈక్వల్ టు 3n. సో 3n ఈక్వల్ టు 99 నుంచి 9 తీసేస్తే 90 అండ్ n ఈక్వల్ టు 90/3 ఈక్వల్ టు 30. 33 is 90 కాబట్టి 30 డివిజిబుల్ నెంబర్స్ ఉంటాయి. 3 తో డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ 12 నుంచి 99 వరకు ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి అర్థం. So this is the way how to solve the given problems. Okay, I request everyone to please pay your attention to note down these sums, and definitely one sum will be expected to appear in the examination. So good evening, have a nice day.